హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ మాస్టరింగ్ టైం మేనేజ్మెంట్ అండి. సో మనందరికీ ఉండేది 24 అవర్స్. కానీ కొంతమంది ఏమో ఈ టైంని యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా అచీవ్ అవుతారు. కొంతమంది ఏమో ఈ టైం సరిపోవట్లేదు అని స్ట్రగుల్ అవుతుంటారు. ఎందువల్ల అయి ఉంటుంది? సో ఈ సీక్రెట్ ఎక్కడుంది అంటే టైం మేనేజ్మెంట్ని మనం మాస్టర్ చేసుకోవడంలో. సో దీనికోసం నేను ఈరోజు కొన్ని పవర్ఫుల్ స్ట్రాటజీస్ని మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో మన ప్రొడక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి, వీటి మీద. అసలు ఈ టైం మేనేజ్మెంట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటారు? టైం అనేది మనకున్న అన్ని రిసోర్సెస్లోకి వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ రిసోర్స్ అండి. ఆ 24 అవర్స్ కంటే మనం దాన్ని ఎక్కువ కొనలేము. ఎప్పుడైతే మనం టైం మేనేజ్మెంట్ని సరిగ్గా చేసుకోలేమో దానివల్ల మనం ఆపర్చునిటీస్ని మిస్ అయిపోతామండి. అదే ఎప్పుడైతే మనకి టైం మేనేజ్మెంట్ చేసుకోవడం బాగా తెలుస్తుందో మన వర్క్ లైఫ్ని కానీ పర్సనల్ లైఫ్ని కానీ చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక క్లాస్లో 2 స్టూడెంట్స్ని తీసుకోండి, బాగా చదివే స్టూడెంట్ని అండ్ బాగా చదవని స్టూడెంట్ని. వాళ్ళకు ఉండేది సేమ్ టైం. బట్ ఒకళ్ళేంటి బాగా చదువుతారు, ఆడుకుంటారు, బయట యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొకళ్ళు ఏంటి నాకు టైం సరిపోవట్లేదు అని చెప్తుంటారు. ఈ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకునే విధానంలో. మెయిన్గా మనం ఈ టైం మేనేజ్మెంట్లో మిస్టేక్స్ ఎక్కడ చేస్తాము అంటే ప్రొక్రాస్టినేషన్ అండి. ఐ విల్ డూ ఇట్ లేటర్, నేను తర్వాత చేస్తాను అని అనుకునే విషయంలో మెయిన్గా అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొకటి ఒకే టైంలో మల్టీ టాస్కింగ్ పెట్టుకోవటం. ఒకే టైంలో ఒక పనిని చేసే బదులు 4-5 పనులు చేసేటప్పటికి ఏది పూర్తిగా అవ్వదండి. ఇంకొకటి ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనే క్లారిటీ లేకపోవడం. ఇంకొకటి అలానే పనులు చేస్తూ ఉండకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం కూడా చాలా అవసరం అండి. అసలు మనం ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకుంటే మన టైంని మనం బాగా మేనేజ్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసే పని ఏదైనా క్లియర్గా అనుకోవాలండి. ఈరోజు నేను చదువుతాను అని అనుకున్నాము. ఆ చదివేది ఏంటి, ఏం చదవాలనుకుంటున్నాను, ఎంతవరకు చదవాలనుకుంటున్నాను, ఏ టైం వరకు చదవాలనుకుంటున్నాను అనేది చాలా క్లియర్గా ఉంటుంది మనం అలా ప్లాన్ చేసుకుంటే. నెక్స్ట్, ఇప్పుడు నేను రేపటికి ఏ పనులు చేయాలి, ఏది ఇంపార్టెంట్, నెక్స్ట్ డేకి దేన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు, ఆ ఉన్న వాటిల్లో కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నవి ఇంకొంచెం పక్క రోజుకి అడ్జస్ట్ చేసుకోగలనా, అసలు ఇప్పట్లో ఇంపార్టెంటే కాదు అనుకున్నవి నేను ఎలిమినేట్ చేసేసుకొని ఒక 10 or 15 డేస్ తర్వాత షెడ్యూల్ చేసుకోవచ్చా, ఇలా ప్రయారిటైజ్ చేసుకోవటం రావాలి. నెక్స్ట్, టైం బ్లాక్స్ యూజ్ చేసుకోవటం రావాలండి. మనం ఎంత కష్టపడి పని చేసినా ఖచ్చితంగా రెస్ట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, మనకున్న డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేసుకోవాలండి. ముందు మనం వర్క్ చేసే ప్లేస్ని, మన మైండ్ని నీట్గా పీస్ఫుల్గా ఉంచుకోవాలి. ఇంకొక విషయం అండి, మనం ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు మనం నో చెప్పడం నేర్చుకోవాలి. మన టైం మేనేజ్మెంట్లో మన వర్క్ చేస్తూ ఉంటే పక్కన మన కొలీగ్ వచ్చి నా వర్క్ కూడా చేయండి అని అడుగుతుంటారు, లేకపోతే ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతుంటారు. అలాంటి టైంలో మన వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మన వర్క్ చేసుకోవాలి కాబట్టి అక్కడ నో చెప్పడం నేర్చుకోండి. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదని క్లారిటీ ఖచ్చితంగా ఉండాలండి. సో చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేసి మీ టాస్క్ని ప్రయారిటైజ్ చేసుకుంటూ మీ టైంకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు ఫేస్ చేసే బిగ్గెస్ట్ టైం మేనేజ్మెంట్ ఛాలెంజ్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. బాయ్.